ఇదే సత్తుల బతుకమ్మ రోజు చూసిన బతుకమ్మని చేతి నిండా పట్టుకున్న గౌరమ్మ లెక్క అనిపించింది. ఏంట్రా పొద్దున్నే పాటకల్లా కంటున్నావా? పగటి కళ్ళ కాదు రవి, నా ఇల్లాలి కళ్ళ కంటున్నా. ఏంటోరా, అందరికీ దసరా అనగానే పండగ ఒక్కటే గుర్తొస్తుంది, కానీ నాకు మాత్రం సినిమా దసరానే గుర్తొస్తుంది. ఎందుకంటే దసరా టైంలోనే కదా హీరో నాని హీరోయిన్ వెన్నెలని కలిసేది. అలాగే ఏదో ఒక దసరా టైంలో ఈ కిట్టుగాడికి ఏదో ఒక కిట్టమ్మ తగిలిద్దని చిన్ని ఆశ. ఏంటి చిన్ని ఆశ, చిన్ని ఆశ, చిన్నవాడి ఆశ, ముద్దు ఆశ, ముద్దులకి ఆశ. అంటే నీ ఫ్రెండ్స్ లో ఎవరో ఒకరిని కలిసిందే అంటావు. ఓరిని పొట్టి బుడంకాయ, నోట్లోంచి ఒక్క మంచి మాట రాదారా? ఇప్పుడు నేనేమన్నాను? ఓ లెగ్స్ పడుతున్నా మీద సినిమాలో ఉన్నదే కదా నేను చెప్పింది. ఆపదే, ఇప్పుడు వీడేదో ధరణి అయినట్టు వీడి కోసం వెన్నెలు వస్తున్నట్టు పెద్ద బిల్డప్ ఇస్తున్నారు. ఈ సంగతి ఇప్పుడు కాదురా, తర్వాత చెప్తారా రారా బొడ్డోడా. ఇంకోసారి బొడ్డోడా అన్నావనుకో. మరి బొడ్డోడిని బొడ్డోడా అనకుండా పెద్దోడా అంటారా బొడ్డోడా? నాకు అదంతా తెలియదు, నన్ను మాత్రం నా పేరుతోనే పిలువు, సరేనా? ఏంట్రా నీ పేరు? బుల్లి రాజా, అది కూడా బొడ్డోడా అనే వస్తుందిరా బొడ్డోడా. చూస్తారా? ఏంట్రా నువ్వు చూసేదేంట్రా? ఏంటి నువ్వు చూసేదేంటి? ఆపండి, ఊరికే పిల్ల బచ్చారు కొట్టుకుంటున్నారు. వచ్చాడండి పెద్ద బచ్చగాడు. నాకు కాదు, వాడికి చెప్పు ముందు. అరికిట్టిగా నువ్వు ముందు ఆపు ఒకసారి. అసలు మన బ్యాచ్ బుద్ధిగా బేసిక్ సెన్స్ లేకుండా పోతుంది, అసలు ఒక్కడూ పట్టించుకోవట్లేదు. ఏమైంది ఇప్పుడు? మొన్నటి దాకా మనందరం కలిసి వినాయక చవితి సెలబ్రేట్ చేసుకున్నామా? ఇప్పుడేంటి సొల్లు చెప్పకుండా సరిగ్గా చెప్పే. ఇప్పుడేంటి అసలు బతుకమ్మ పండగ అయితే ఏంటేంట్రా? మొన్నటి దాకా వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఇప్పుడు బతుకమ్మను కూడా అలాగే సెలబ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడేంటి మనందరం లంగావని వేసుకొని బతుకమ్మ ఇయ్యాలో అనుకుంటే తిరగాల? ఏంటి కామెడీయా? దొబ్బేస్తున్నానా? వాడు కూడా వింటారు మరి. మనం బాగుపడకపోయినా పర్లేదు, పక్కనోడు మాత్రం సంతోషంగా ఉండకూడదే. చీ అదవా. మొన్న వినాయక చవితి రోజు భక్తి పాటలు తప్ప భక్తి పాటలు ఒకటే పెట్టిన వాళ్ళ పెద్దోళ్ళు. ఈ బతుకమ్మ పంటకి ఎక్కడ చేసినా డీజేలే, అది లేకపోతే అడుగు పడట్ల ఆడవాళ్ళకి. ఏంటి ఓడియమ్మ, అందుకే అన్నారా రోజు మా పక్కింటి అని రోజు పాటలు పెడుతుంది. నేను ఇంకా అంకుల్ని ఆంటీ కొడుతుంటే ఎక్కడ సౌండ్లు బయట రాకుండా పెడుతున్నా అనుకున్నా కదరా బాబు. మరేమనుకున్నాం, ఇప్పుడున్న ఆడవాళ్ళు మనకంటే ఫాస్ట్ గా ఉన్నారుగా బాబు. ఇటు రండి ఒకసారి. అమ్మ, ఈ ముసలి పిలుస్తుందండి ఇప్పుడు. పిలిస్తే ఏమైంది ఇప్పుడు? మీకు తెలియదే ఈ ముసలిదాని గురించి? ప్యాంటు తెలియకుండానే డ్రాయర్ లాగేసే రకం ఇది. ఏంటి ఈ బామ్మకి అందుందా? రేపు మా బొబ్బకిడి దండేసేలా ఉంది. అది బామ్మలా కనిపిస్తుంది, ఆటం బాంబే. దాని జోలికి వెళ్ళామంటే ఇంకా అంతే సంగతులు. నాన్న బామ్మని చూసి బిత్రిగాళ్ళే భయపడతారు, నాలా బ్రెయిన్ నడుతాడు. వద్దని చెప్తున్నాడు కదా వీడు, మనం పాంపనం చూసుకున్నాం కదా. అన్నయ్య ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే ఉన్నా. అంటే పోనీ మా మాట విను. ఏంటి కామెడీయా? ఆ బామ్మ దగ్గరికి వెళ్తున్నా, బామ్మతో ఏంటి కబడ్డీ ఆడేస్తా, చూస్తూ ఉండండి. ఈ బొడ్డోడి పని అయిపోయింది ఇంకా. గోవిందా గోవిందా. వచ్చారా పిల్లకాయలు? పిల్లకాయలా? ఇందాక నుంచి వస్తున్నా, ఏం చేస్తున్నారు అక్కడ? రేపు నుండి బతుకమ్మ పండుగ అంటగా బామ్మ, డాన్సులు ప్రాక్టీస్ చేస్తున్నాం. ఓడి పడవా, నువ్వు డాన్స్ కూడా వేస్తావారా? డాన్స్ వేసాడంటే డ్రమ్స్ కూడా పగిలిపోతాయి. ఏది ఒక 2 స్టెప్పులు చూద్దాం.
రే వద్దురా వెళ్ళిపోదాం, నా మాటిను వెళ్ళిపోదాం. దా వద్దుదా. మామ అచ్చం చిరంజీవి లెక్కేసినవరా నాన్న. సూపర్ సూపర్ రా బిట్టు సూపర్. ముసల్లానికి కళ్ళు కూడా పోయేయండి. వాడేదో చిల్లరేడుకుంటే చిరంజీవి స్టెప్లు అంటుంది ఇది. నా పేరు బిట్టు కాదు బామ్మ, బుల్లి రాజా. అబ్బా పేరులోనే రాజ్య సొమ్ముట్టి పడుతుంది. లక్ష్మి బామ్మ. ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకో సరేనా. మళ్ళీ లక్ష్మి బామ్మ. ఊడి అమ్మ చిల్లరేరుకునే స్టెప్స్ కి కాగితాల నోట్లు గిఫ్ట్లా. ఈ కిట్టిగారి మాటలేని అనవసరంగా బామ్మని అనుమానించు. ఛే. ఏరా నాన్న అడిగిపోయి తంగేడాకు తీసుకొస్తారా కొంచెం. ఏంటి బామ్మ మేకల ఆకులు తింటావా ఏంటి? ఆకుల కోసం అడిగి దాకేందుకు బామ్మ? మా ఇంటి వెనకాల తుప్పలు ట్రక్కులు ఉన్నాయి, తీసుకొచ్చేస్తాలే. నేను అడిగేది తుప్పలో దొరికే ఆకుల గురించి కాదురా, అడవిలో దొరికే తంగేడాకు గురించి. తంగేడాక అంటే ఏంటి బామ్మ? ఈ కాలం పిల్లకాయలకి పికిలి పాటలకి డాన్స్ చేయడం తప్ప విలువల గురించి నేర్పట్ల ఈ పెద్దోళ్ళు. తంగేడు అనేది ఒక చెట్టు. మీరు ఇప్పుడు అనుకుంటున్నారే బతుకమ్మ అని, ఆ అమ్మకి ఇష్టమైన చెట్టే ఈ తంగేడు చెట్టు. దీనికి వచ్చిన ఆకులు పువ్వులతోనే బతుకమ్మకి మొదటి మెట్టు అన్నమాట. మరి హైదరాబాద్ లో ఏంటి కనపడ్డ ఆకులు కాగితాలు అన్ని వేసి చేస్తారు. మన దగ్గర అంటే ఏ అడిగి పోయినా దొరుకుతాయి, అక్కడ అవేమి దొరకవుగా. ఒకవేళ దొరికినా వాటి ధరలు భరించే ఓపిక ఉండదు. అందుకని పిడికెడు విత్తనంతో పొలం నింపినట్టు శాస్త్రం కోసం కొంచెమైనా తంగేడాకు వేస్తారన్నమాట. తంగేడాకు ఓకే, మరి రంగురంగుల పువ్వులు ఎందుకు బామ్మ? మంచి ప్రశ్నరా బుల్లిరాజా. ఈ రంగురంగు పువ్వుల గురించి 4 రకాలుగా చెప్తాను వినండి. మొదటిది ప్రకృతికి మనం ఇచ్చే గౌరవం. మన తెలుగు జాతి ప్రకృతికి ఇచ్చే ఒక రుణం లాంటిది ఈ పండగ, ప్రతి ఒక్క పువ్వుని పూజించడం. ఇక రెండవది ఔషధ గుణాలు. మనకు తెలియకుండానే ప్రకృతిలో చాలా ఆకులు పువ్వులు మనకు ఆరోగ్య ప్రయోజనాలు చేస్తుంటాయి. ఇక మూడవది ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. పూలతో చేసిన గోపురాకార బతుకమ్మ శ్రీ గౌరీదేవి స్వరూపంగా పూజించబడుతుంది. ప్రతి ఒక్క పువ్వు ఒక దేవత గుణంలా ప్రతీక. ఇక నాలుగవది సాంస్కృతిక. ఒకే పువ్వు కాకుండా అన్ని పువ్వులు కలిసిపోవడం ఐక్యత మానవత్వానికి సంకేతం. ఇది తెలంగాణ మహిళల సామూహిక సాంస్కృతిక ఉత్సవంగా మారింది. ఇలా ఇదొక్కటే కాదురా, 9 రోజుల పాటు దుర్గాదేవి నవరాత్రులు కూడా చేస్తారు వీటితో పాటు. అవును బామ్మగారు, మీరే ఇంత జ్ఞానం పెట్టుకున్నారు కదా, అసలు ఎవరికి పంచట్లేదు ఏంటి జ్ఞానాన్ని? అసలు ఈ బతుకమ్మ పండుగ ఎందుకు చేసుకుంటారు, ఎలా చేసుకుంటారు, దీని విశిష్టత ఏంటిదని ఒక్కరికి తెలియదు. నేను చెప్పాలన్నా వినే ఓపిక ఎవరికీ లేదు ఇక్కడ. ఇదిగో ఈ పిల్లోడి లెక్క. సారీ బామ్మగారు. సారీ చెప్పి రుణం తీర్చుకో మాకు రోయ్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే వాళ్ళని ఇంకో 3కి షేర్ చేయమని చెప్పండి. అదే చేతితో కొంచెం తంగేడు రొట్టె కూడా తీసుకొచ్చి పెట్టరా, సరేనా? మీకెందుకు బామ్మ, మీ ఇంట్లో ఎవరైనా ఆడతారా ఏంటి? అది అది నా మనవరాలు హైదరాబాద్ నుండి వచ్చింది, అది ఆడుతుంది అనమాట. సరేనా, కొంచెం తీసుకొచ్చి పెట్టండి. మనవరాలా? ఏది కనిపించట్లేదు. నాకు తెలిసి బామ్మగారికి మనవరాళ్ళు ఎవరూ లేరే. నీ అనుమానం పిచ్చి తగలయ్యా, ముందు ఆపుదాన్ని. సరే బామ్మ, నువ్వు బేసిక్ గా ఉండ, నేను పోయి తీసుకొస్తా. 2 hours later. నా బంగారు కొండలు, నాకు మనవరాళ్ళు ఎవరు లేరా, పడుతారు ఇలారా. మరి ఎంత ఆకెందుకు బామ్మ నీకు? నాకే